ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులకు శుభవార్త. ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ ISMC MBBS MRCP UK మరియు అడల్ట్ కార్డియాలజీ USA లో డాక్టరేట్ పొందిన ప్రఖ్యాత సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ షేక్ గులాం దస్తగిరి గారి నేతృత్వంలోని ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ ISMC లో అగ్రశ్రేణి ఆరోగ్య వైద్య సేవలు అందిస్తున్నారు. 20 సంవత్సరాల నైపుణ్యంతో డాక్టర్ దస్తగిరి గారు ఎమర్జెన్సీ కార్డియాలజీ మెడిసిన్, మాస్టర్ హెల్త్ చెకప్ మరియు కంప్లీట్ హార్ట్ చెకప్, అవుట్ పేషెంట్ మరియు ఎమర్జెన్సీ సర్వీస్ లో ప్రత్యేకత కలిగిన బృందంతో పాటు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నారు. సేవలు అధునాతన డయాగ్నోస్టిక్స్ లో ECG, 2D ఎకో, కార్డియోగ్రఫీ, ఆల్ బ్లడ్ అండ్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్లు, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ మరియు ట్రెడ్మిల్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు అనుగుణంగా అసాధారణమైన ఆరోగ్య వైద్య సేవల కోసం ISMCని సందర్శించండి. మీకు అదనపు వివరాలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ ISMC 0877 2264 901443 72029. అడ్రస్ 9-56 and 9-68 మంగళం సర్కిల్ నియర్ RTO ఆఫీస్, తిరుపతి. GJM న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. భారత్ పాక్ మధ్య కాల్పులు, సరిహద్దుల్లో ఉద్రిక్తత. పాక్కు సింధు నది ప్రవాహాన్ని నిలిపివేసిన భారత్. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించిన మదనపల్లి జనసేన నాయకులు. ఉగ్రవాదులను ఏరి పారేయాలి, జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్నా. ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ. వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఊర్సా క్లస్టర్స్ ప్రమోటర్ హరీష్ కోయ. ఉగ్రవాద దాడిలో మృతులకు కుప్పంలో 3వ రోజు సంతాప దినం నిర్వహించిన జనసేన పార్టీ. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ దుశ్చర్యకు పాల్పడింది. పాక్ ఆర్మీ కాల్పులు జరపడంతో భారత్ భద్రతా బలగాలు సైతం దాడులు చేస్తున్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ ఆర్మీ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్కు సింధు నటి నీటి ప్రవాహాన్ని భారత్ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో తర్బెలా డ్యాం 4 గేట్లను డ్యాం అధికారులు మూసివేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా అధికారులు X ద్వారా విడుదల చేశారు. అయితే కాశ్మీర్లో ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం సింధు నది జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసింది. మదనపల్లి చిత్తూరు బస్టాండ్ సర్కిల్లో జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి ఆత్మశాంతి చేకూరాలని జనగామ
జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి అన్నారు. ఈ కష్ట సమయంలో రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు పక్కన పెట్టి భారతీయులంతా కూడా నరేంద్ర మోదీకి సైనిక సోదరులకు సంఘీభావం తెలిపి మీ వెనుక మేముంటామంటూ అవసరమైతే యుద్ధం ప్రకటించి ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ దేశం లేకుండా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బండి ఆనంద్, భగవాన్, మధుబాబు, సురేష్, బండి బాలాజీ, రమణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय। देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा, हम करेगा। कौन करेगा? कौन करेगा? हम करेगा, हम करेगा। देश की रक्षा कौन? దేశంలో ఇప్పుడు చెప్పినట్లు హిందూ ధర్మానికి ఒక చట్టకాలం దాపురించింది. అందుకనే ఒక రకంగా చెప్పాలంటే ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వర్తమాన రాజకీయ నాయకుల్లో పబ్లిక్గా, ఓపెన్గా సనాతన ధర్మాన్ని రక్షించేదానికి, సనాతన ధర్మానికి ఓట్లు కావాలని కూడా ఫస్ట్ డిమాండ్ చేసింది ఆయనే. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ముష్కరు వాళ్ళకైతే నీతి, జాతి అసలు వాళ్ళ మనుషులు కూడా కాదు. కాశ్మీర్లో జరిగిన సంఘటనలు తలుచుకుంటా అంటే కడుపు తరుక్కుపోతాం. కాబట్టి మోదీజీ आप संघर्ष करो, मैं पूरा आपका साथ है. ఈ కష్ట సమయంలో మనము రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలు అన్నీ పక్కన పెట్టి 130 కోట్ల మంది భారతీయులందరూ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రివర్గానికి, మన సైనిక సోదరులకి సంఘీభావం చెప్పి మీరు ఏ చర్య తీసుకున్నా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా యావత్ భారతీయులందరూ కూడా మీ వెనక ఉన్నామని చెప్పనేసి అవసరమైతే యుద్ధం ప్రకటించండి. ఈ ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనే దేశం లేకుండా చేయండి. దానికోసం దేశ యువత కానీ మేమందరం కూడా మా వంతు మీరు ఏం చేయమంటారో ఒకరోజు యుద్ధంలో పాల్గొనమంటారా, లేదే మా జీవితాన్ని త్యాగం చేయమంటారు, ఏం చేయడానికి కూడా మోదీ గారు ఒక పిలిపిస్తే యావత్ భారతదేశం కూడా రెడీగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళకి, కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ భగవంతుడు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, అలాగే అక్కడ చట్టగాతులైన వాళ్ళందరూ కూడా త్వరగా కోరుకోవాలని చెప్పేసి ఆ భగవంతుడు మనసారా ప్రార్థిస్తారు. పహల్గామ్ ఉగ్రగ దాడిని నిరసిస్తూ ఆ దాడిలో మృతులకి సంతాప సూచకంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు గంగాధర నెల్లూరు నియోజకవర్గ నగరం మండల కేంద్రం గాడ్లమిట్టలో మానవహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి హేమమైనదని, ఈ ఘటనకు కారకులను కఠినంగా శిక్షించి బలమైన గుణపాఠం చెప్పాలని, మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై జై భారత్ మాతా की जय जय भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय हमारा वीर लको भारत माता की जय भारत माता की जय पाकिस्तान 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 సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం నందు స్థానిక శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి సమస్యలను పరిష్కరించారు. ప్రతి బుధవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఇక నుంచి శుక్రవారం జరుగుతుందని, సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలలో ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకుని రావాలని
ఎమ్మెల్యే తెలియజేశారు. అనంతరం సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్న పార్టీ కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు. అందరికీ నమస్కారం. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇంతకుముందు వరకు వెనస్డే పెడుతున్న గ్రీవెన్స్ని ఇక నుంచి ప్రతి శుక్రవారం సూళ్లూరుపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ పార్టీ కార్యాలయంలో మనకు గ్రీవెన్స్ జరగబోతుంది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ వాటికి పరిష్కారం చూపించమని ప్రజాప్రతినిధులతో కలిసి గ్రీవెన్స్ ప్రతి శుక్రవారం ప్రతి వారం గ్రీవెన్స్ ఏర్పాటు చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజల సమస్యల్ని తెలుసుకునే దిశగా మేము కూడా పనిచేస్తున్నాం. ప్రజల సమస్యలు వచ్చిన గ్రీవెన్స్ని ఈ నెక్స్ట్ వీక్ అంతా అవి మ్యాక్సిమం సాల్వ్ అయ్యేలాగా ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని సాల్వ్ అవ్వనివి ఏమన్నా ఉంటే దానికి కారణాలు కూడా మనం మెన్షన్ చేసి తర్వాత వారంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా వారి వారి సమస్యల్ని ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ రూపంలో తీసుకొస్తే వాటిని వీలైనంత తొందరగా సాల్వ్ చేస్తాం. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాలే కాకుండా ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటూ ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించాలని మాకు ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి శుక్రవారం కూడా మనం ఇంక నుంచి ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేసి మధ్యాహ్నం కార్యకర్తలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. గత కొన్ని రోజులుగా ఉర్సా క్లస్టర్స్పై వైసీపీ సాక్షి పత్రిక చేస్తున్న ఆరోపణలను ఉర్సా క్లస్టర్ ప్రమోటర్ హరీష్ కోయా తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా హరీష్ కోయా వీడియో విడుదల చేశారు. 28 సంవత్సరాల నుంచి ఐటీ సప్లై చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ రంగాల్లో విజయవంతంగా బిజినెస్లను రన్ చేస్తూ $100 మిలియన్ నెట్ వర్త్ ఉన్నట్లు హరీష్ కోయా ప్రకటించారు. తన అనుభవంలో ఏఐ రంగంలో కూడా అడుగుపెట్టి అనేక మందికి ఉపాధి అవకాశాలను కల్పించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఉర్సా సంస్థలో ఐటీ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన టీం ఉన్నట్లు ఆయన తెలిపారు. మాతృభూమిపై తమకున్న ప్రేమతో అలానే నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలకు ఆకర్షితులై 6 ఎన్ఆర్ఐలు కలిసి విశాఖలో ఏఐ డేటా సెంటర్ను పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. సంస్థ యొక్క పూర్వపరాలను చూసి ప్రభుత్వం కూడా ఎంతగానో ప్రోత్సహించినట్లు ఆయన వివరించారు. Hello, this is Harish Koya. I am one of the promoters of Ursa Clusters. నేను దాదాపు 28 years నుంచి అమెరికాలో ఉన్నాను. అలాగే సెవరల్ బిజినెసెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఐటీ రిలేటెడ్ ప్రోడక్ట్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ వెంచర్స్. సో అండ్ నెట్వర్త్ ఈజ్ $100+ మిలియన్. ఈ సక్సెస్ఫుల్గా రన్ చేసిన ఎక్స్పీరియన్స్తో ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు AI infrastructure and data center businesses. So then we were a group of 6 NRIs. India lo, especially Telugu states and my home state AP lo invest cheddamani decide we went through the process. So definitely AP moved the process quickly because government motive kuda నెంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేయాలని ఉండటం వల్ల మా వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది థరోగా జరిగింది. మా ఫైనాన్షియల్ రీసోర్సెస్ వెరిఫికేషన్ కానీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ పేపర్ వర్క్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉండటం వల్ల విత్ ఇన్ 4-5 monthsలో అప్రూవ్ చేయడం జరిగింది. డెఫినెట్గా వీఆర్ హ్యాపీ దట్ ద ప్రాసెస్ మూవ్డ్ క్విక్లీ అండ్ విచ్ విల్ హెల్ప్ ద ఏపీ to create more jobs. So, but unfortunately, things took a different turn. And last couple of days lo konni false allegations avi media lo kontamandi spread cheyadam chusamu. It is very disheartening and very unfortunate. And memaithe ee allegations strong ga condemn chestunnam. We are
a group of people who are very strong in technology as well as in supporting the project financially, and we are making sure that we will execute it in time and on time. So project ni మేము phase wise గా DPR ప్రకారం కంప్లీట్ చేస్తామనే కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉంది, అండ్ we are committed to doing this project no matter what. So thank you. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుప్పం పట్టణంలో 3 రోజుల పాటు సంతాప దినాలను నిర్వహించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి ఆత్మశాంతి చేకూరాలని జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ నరేష్ ఆకాంక్షించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన సంతాప దినాలకు కుప్పం ప్రజలు మరియు పూర్తిగా సహకారాన్ని అందించారని ఆయన తెలియజేశారు. జనసేన పంతం ఉగ్రవాద అంతమంటూ నినాదాలు చేశారు. తిప్పి కొడతామని కూడా ఆయన నిన్న ప్రకటించారు. వారికి అనుకూలంగా వారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని భారతదేశంలో ప్రతి రాజకీయాలకు అతీతంగా ప్రతి నాయకుడు ప్రతి పౌరుడు కూడా మనం ఇది సమగ్రత చాటుకొని ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించాలా, పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలనే ఒక కారణంతో ఈరోజు అందరూ దేశ పౌరులందరూ కూడా ఒక మంచి నిర్ణయంతో ముందుకు వస్తున్నారు. ఇలాంటి ఐకమత్యమే మనందరికీ కావాలని కూడా కోరుకుంటూ మేము ఈరోజు 11 గంటలకు మానవహారం చేయాలని పార్టీ సూచనల మేరకు ఈరోజు చేస్తున్నాము. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. వారందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. మరొకసారి చెప్తున్నాను, మృతుల పట్ల అందరూ సంఘీభావం తెలుపుతున్నారు కాబట్టి వారందరూ కూడా మేము మన ఒక ఐకమత్యం ఉండాల. ఎక్కడైతే మతాన్ని రెచ్చగొట్టి మతంని చూసి కాల్చి చంపినారో నిజంగా దాన్ని చాలా దౌర్భాగ్యమైన చర్య అది. మీరు ఈ మతము, మీరు ఈ ధర్మాన్ని పాటిస్తారా, మీరు ఆ ధర్మాన్ని పాటిస్తే వాళ్ళు మీరు వెళ్ళిపోండి, ఈ ధర్మాన్ని పాటించి చంపుతామనేది నిజంగా చాలా ఒక లక్కోర్పైన పని అని కాబట్టి నేను తెలియజేసుకుంటూ అలాంటి చర్యను ఖచ్చితంగా గట్టిగా తిప్పికొడతామని కూడా తెలియజేసుకుంటూ కుప్పం జనసేన పార్టీ తరఫున వారందరికీ సంతాపం తెలియజేసుకుంటూ కుప్పం ప్రజానికి మద్దతు తెలుపు వీరందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ పాక్ మధ్య కాల్పులు, సరిహద్దుల్లో ఉద్రిక్తత. పాక్కు సింధు నది ప్రవాహాన్ని నిలిపివేసిన భారత్. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించిన మదనపల్లి జనసేన నాయకులు. ఉగ్రవాదులను ఏరి పారేయాలి, జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్నా. ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ. వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఊర్సా క్లస్టర్స్ ప్రమోటర్ హరీష్ కోయా. ఉగ్రవాద దాడిలో మృతులకు కుప్పంలో 3వ రోజు సంతాప దినం నిర్వహించిన జనసేన పార్టీ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GJM న్యూస్.